నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రశాంతంగా ముగిసిన ఎంట్రన్స్ పరీక్షలు. 679 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బాపట్ల పీజీఆర్ఎస్ హాల్ నందు పాల్గొన్న శాసనసభ్యులు, అధికారులు. సరైన ఆధారాలు లేకుండా మొబైల్ షాప్ నిర్వాహకులు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ లాక్ ఓపెన్ చేయవద్దు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. నమస్తే. మత్స్యకారులకు వేట నిషేధ భృతి నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకారులకు నిధులు విడుదల చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సందర్భంగా బాపట్ల జిల్లాకు సంబంధించి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల చీరాల ఎమ్మెల్యేలు వేగేసిన నరేంద్రవర్మరాజు, మద్దులూరు మాలకొండయ్య, రేపల్లె నియోజకవర్గం ఇన్ఛార్జు అనగాని శివప్రసాద్, కూటమి నాయకులు, మత్స్యశాఖ ఏడీ గాలి దేవుడు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాకు సంబంధించి 14,447 మంది లబ్ధిదారులకు గాను 28.894 కోట్లు మంజూరు చేశామని నరేంద్రవర్మరాజు అన్నారు. రేపల్లె నియోజకవర్గంలో 8,339 మంది లబ్ధిదారులకు 16.678 కోట్లు, బాపట్ల నియోజకవర్గంలో 1,855 మంది లబ్ధిదారులకు గాను 3.710 కోట్లు, చీరాల నియోజకవర్గంలోని 3,032 మంది లబ్ధిదారులకు గాను 6.064 కోట్లు, పర్చూరు నియోజకవర్గంలోని 1,221 మంది లబ్ధిదారులకు 2.442 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు. మత్స్యకారులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. పెద్దల నుంచి మనకు వచ్చిన ఒక కళ అనుకోండి, ఒక సాహసం అనుకోండి, ఒక ధైర్యం అనుకోండి, మీ అందరూ వెయ్య ప్రయాసాలతో బ్రతుకులు వెలపిస్తూ ముందుకెళ్ళిన టైంలో గత ప్రభుత్వంలో అలా ఇచ్చారని మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అయితే ఇప్పుడు మళ్ళీ కళకళలాడే పరిస్థితి చూసాం. గత 5 ఏళ్ల చీకటి పాలనలో మనందరికీ అప్పట్లో 10,000 రూపాయలు ఆ జీవన వృత్తి వేట నిషేధ టైంలో అందిస్తూ ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక విజనరీ లీడర్, మనందరికీ ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మత్స్యకారుల మీద ప్రత్యేకమైన ఆ ప్రేమ, పొద్దులేస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీర ప్రాంతంలో ఉన్న ఈ మత్స్యకారులకి మన ప్రభుత్వం ఎప్పుడు అండదండలు అందించాలి అని ఒక ఏకైక అభిప్రాయంతో 10,000 నుంచి 20,000 రూపాయలకి ఆ వృత్తి ముందుకు తీసుకెళ్ళటం. మత్స్యకార దినోత్సవ ఆశీర్వైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున మనందరం కూడా ఈ మత్స్యకార దినోత్సవాన్ని బాపట్ల జిల్లా స్థాయిలో జరుపుకుంటున్నాం. ఇక్కడ అందరం కూడా సమావేశమయ్యాం. అయితే చాలా విషయాలు బ్రదర్ చెప్పాడు. గతానికంటే కూడా ఇవాళ ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు కూడా గమనించాలి. జరిగిన కాలం ఎప్పటికప్పుడే మర్చిపోవడం కాదు. జగన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలను గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనము ఇంకేం చేస్తే మత్స్యకారులు బాగుంటారు. మనం ఏమి ఇవ్వాలండి? ఇవాళ మనం 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చాం. అది కాదు, అది ఒకటే సరిపోదు. ఇక వీళ్ళకి చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇవాళ
కనెక్టివిటీస్ ఇవన్నీ రోడ్లు కానీ కనెక్టివిటీస్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేసింది తీర ప్రాంతాన్ని మొత్తానికి. కేవలం మన ఒక్క జిల్లాలోనే 28.89.4 కోట్ల రూపాయలు మనం, అంటే దాదాపు ప్రమాణమి 29 కోట్ల రూపాయలు మనం ఇవాళ మన ఒక్క జిల్లాలో ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మత్స్యకారులకి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది. ఎందుకు 10,000 రూపాయలు 20,000 చేస్తున్నటువంటి అవసరం వచ్చిందంటే 2 నెలలు ఈ కుటుంబం బతకాలి. 10,000తో బతుకుతుందా అనేది కాదు. సో ఖచ్చితంగా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ధైర్యం కావాలి, సాహసం కావాలి. భూమి ఎక్కడ ఎగిరిపడే ఆలోచన సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. రోజుల పాటు సముద్రంలో చేప పిల్లలు ఎక్కువగా పెట్టే సమయం, ఆ సమయాన్ని వేట నిషేధించాం, పక్కాగా అమలు చేస్తున్నాం. ఈ సమయంలో మీరంతా వేటకు దూరంగా ఉంటారు, ఉపాధి లేదు, వేటాడితే తప్ప కడుపు నిండే పరిస్థితి ఉండదు. అలాంటి మీకోసం మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. మాట్లాడాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నాం. ఈరోజు లబ్ధి పొందినటువంటి మత్స్యకారులు అందరికీ కూడా నమస్కారం. చాలా మంచి పథకం మత్స్యకారుల సేవలు. అంటే అందరూ కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఆధారపడి వాళ్ళ ఒక ఆర్థిక నెలవారీ ఆదాయం వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దాన్ని బట్టి డిపెండెంట్ ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో దాదాపు 900 కాదు 1000 కిలోమీటర్ దాకా ఉన్నటువంటి తీర ప్రాంతంలో చాలా మంది మత్స్యకారుల పైన ఆధారపడి ఉంటారని, జనాభా ఎక్కువ ఉంటుందని, వాళ్ళ పనిచేసే ప్రదేశాలు పరిస్థితులు కఠినమైనగా ఉంటాయి. అదే ఆ సంపద రాబోయే తరాలలో ఉండాలంటే కొన్ని నెలలు బ్యాన్ పీరియడ్, అంటే అప్పుడు అవి గుడ్లు పెట్టి పిల్లలు పెంచుకొని అవి పెద్దదాయేది చాలా ముఖ్యమని, ఆ బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి వేరే ఆధారం లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడి ఈ ఆర్థిక సహాయం ఇవ్వడం అనేది ఒక చాలా మంచి పథకం. అదే మన జిల్లాలో చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఫిషరీస్ ఆక్వాకల్చర్లో టాప్ 5 పొజిషన్లో మన జిల్లా కూడా ఉంది. మన పైన చూసుకుంటే పడమర గోదావరి, ఏలూరు, కృష్ణ, తర్వాత మనమే, తర్వాత నెల్లూరు. సముద్ర వేటకాల నిషేధ వృత్తి అంటే మన మత్స్యకార భరోసా లేదా మత్స్యకారుల సేవలు అనేది ఏమంటున్నాం, అది ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం 12,671 మత్స్యకారులకి 25.34 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. అది తర్వాత కొంతమంది వేటకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మిగిలిపోయారంటే వాళ్ళని కూడా సర్వే చేసి ఇంక్లూడ్ చేసే పనిలో ఉన్నాం. అదే వాళ్ళు వాడే బోట్లకి డీజిల్ పైన కూడా రాయితీ మనం ఇవ్వడం జరుగుతుంది. అట్లా 2,841 బోట్లకి దాదాపు 1,89,00,000 రూపాయలు రియాయితీ ఇవ్వడం జరిగింది. సో ఇదే ఇప్పుడే రేపల్లె ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో కొన్ని సమస్యలు ఉంటే డిడి గారికి, జేడి గారికి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళతో మాట్లాడి ఎలాంటి సమస్యలు ప్లీజ్ గో టు డీటెయిల్స్ అండ్ అవి కూడా మనము రిజాల్వ్ చేద్దామని నేను ఆదేశిస్తున్నాను. దాటిన మత్స్యకారులకి 4,000 రూపాయలు 4,111 మందికి జిల్లాలో వస్తూ ఉంది. అంతేకాకుండా మీ అందరికి తెలుసు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఫేజ్ 2 దాన్ని కొన్ని పనులు 15 కోట్ల రూపాయల పనులు పెండింగ్ బిల్స్ కంప్లీట్ చేసుకొని పీపీపీ మోడల్లో వెళ్ళడానికి కూడా ఆల్రెడీ ప్రణాళిక తయారైంది. వాడరేవులో ఒక మీడియం సైజ్ ఫిషింగ్ హార్బర్
పెట్టడానికి కూడా డిపిఆర్లు తయారైనాయి. క్రాబ్ హ్యాచరీలు కూడా మనము ఈ సంవత్సరం గ్రౌండ్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఆక్వాకల్చర్ పార్క్ అని రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలంలో 88.08 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. అందులో కొన్ని టెక్నికల్ సమస్యలు, ఎందుకంటే ఇసుక భూమి కాబట్టి మళ్ళా దాన్ని సంపూర్ణంగా సైంటిఫిక్ స్టడీ చేసి ఇప్పుడు పనులు ముందుకు వెళ్తున్నాయి. కానీ బాపట్ల నుంచి కింద తిరుపతి జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడాలక్క, సూలూరుపేట దాకా ఈ తమిళనాడు మరియు శ్రీలంక మత్స్యకారులు మన దగ్గర రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి. అది ఇక్కడికి వచ్చి వాళ్ళు వేటాడుతున్నప్పుడు మనం వాళ్ళని కనిపెట్టిన వాళ్ళని మనం అందుకోలేకపోతున్నాం, వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఫస్ట్ నెల్లూరు జిల్లా మరియు బాపట్ల జిల్లాకి 2 ఇలాంటి పెద్ద 120 హార్స్ పవర్ ఉన్నటువంటి బోట్ని స్టేట్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని ఆల్రెడీ అప్రూవ్ చేసి పంపడం జరిగింది. స్టేట్ లెవెల్ కమిటీ అప్రూవ్ చేసిన తర్వాత ఈ జాయింట్ లయబిలిటీ గ్రూప్ అనేది ఒక మత్స్యకారుల ఒక గ్రూప్ ని చేసి వాళ్ళు 50% కడతారు, 50% ప్రభుత్వం కట్టి దాన్ని కొని మన తీర ప్రాంతంలో ఒక గస్తులాగా ఏర్పాటు చేసి వాళ్ళు మన సంపాదన తీసుకెళ్ళడానికి లేదు అనేది ఆ ఒక ప్రణాళిక కూడా పెట్టారు. త్వరలో ఆ బోర్డుకి ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నారు. ఇలాంటి ఏదైనా బ్యాగ్ మీరు తయారు చేయగలుగుతారా? ఇది ఏంటంటే ఆల్రెడీ మీరు ఇలాంటి బ్యాగ్లు పొదుపు సంఘం వాళ్ళు చేస్తా ఉన్నారు. దానికి ఇప్పుడు మనం బే ఆఫ్ బాపట్ల అనే ఒక సింబల్ లాంటిది చేశారు. అంటే మీరు గోవాకి వెళ్తే, ఎక్కడైనా వెళితే మీరు అక్కడ ఐ లవ్ గోవా అనేదో ఇట్లాంటిది మీరేదో ఉంటుంది. అలా మనం కూడా మన జిల్లాలో చేసుకుంటే, మొన్న టూరిజం శాఖ మంత్రులు దీన్ని ఇనాగ్రేట్ చేశారు, రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు దీనికి దాదాపు 50 రూపాయలు ఖర్చు అవుతుంది మీరు చేయడానికి. ఆ పొదుపు సంఘ గ్రూపులు మీరు అమ్మేది ఎంత అమ్ముతారు? మీరు 100 రూపీస్కి అమ్ముతారు ఈమె అంటున్నారు. సో లాభం ఎంత వచ్చింది? 50 రూపాయలు. సో ఒకటి రోజుకి ఎన్ని బ్యాగులు మీరు అమ్మొచ్చు? 20, ఓకే, 10, 15, 20, 10నే అమ్ముతారు అనుకోండి. అప్పుడు ఎంత లాభం అయింది రోజుకి? 500 రూపాయలు. నెలకి 15,000 రూపాయలు. చూడండి ఎన్ని ఆదాయ అవకాశాలు మన స్థానిక మత్స్యకారులకి వస్తా ఉన్నాయి. సరైన ఆధారాలు లేకుండా మొబైల్ షాప్ నిర్వాహకులు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల లాక్ ఓపెన్ చేయరాదని జిల్లా ఎస్పీ పి ఉమామహేశ్వర్ అన్నారు. 5వ విడత మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక బృందం, స్థానిక పోలీసులు సంయుక్తంగా రికవరీ చేయబడిన 166 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో SEPA బాధితులకు స్వయంగా అందజేశారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సేవలు, విద్య, ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాలు అన్నీ మొబైల్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయన్నారు. అలాంటి ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతారని, అలాంటి ప్రతి బాధితుడికి అండగా నిలవాలనే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో నిష్ణాతులైన పోలీసు అధికారులు, సిబ్బందితో CI స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ప్రత్యేక బృందం మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా పనిచేస్తూ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా రికవరీ చేసి బాధితులకు అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 5 విడతల్లో 1125 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. వీటి మొత్తం విలువ సుమారు 2,25,00,000 రూపాయలు ఉంటుందన్నారు. మొబైల్ రికవరీ శాతం 30గా ఉన్న బాపట్ల జిల్లాలో మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమం చేపట్టిన తర్వాత ప్రస్తుతం 70%కు చేరుకుందన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రతి ఒక్క బాధితుడికి ఫోన్ తిరిగి అందించడమే లక్ష్యంగా బాపట్ల జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. 5వ విడత మొబైల్ రికవరీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 33,20,000 విలువ గల 166 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. వాటిని ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు అందించడం జరుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో నైపుణ్యం కలిగిన ప్రత్యేక బృందాలతో మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి వేగంగా రికవరీ చేస్తున్నామని తెలిపారు.
ఇతర జిల్లాలు రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను కూడా సంబంధిత పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుని తిరిగి బాధితులకు అందజేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ కంప్లైంట్ నమోదు చేయాలన్నారు. IMEI నెంబర్, బిల్ లేదా బాక్స్ వివరాలు భద్రంగా ఉంచుకోవాలన్నారు. సరైన ఆధారాలు లేకుండా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనరాదన్నారు. లాక్ ఓపెన్ చేయరాదు. IMEI నెంబర్ను CEIR లేదా KYM యాప్ ద్వారా తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. అపరిచిత వ్యక్తుల వద్ద నుండి మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. అనుమానాస్పద ఫోన్లపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దొంగిలించిన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయటం లేదా విక్రయించడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు. పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా రికవరీ చేసి బాధితులకు అందించడంలో సోషల్ మీడియా సిఐ వి సూర్యనారాయణ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం నిర్వహిస్తున్న విధులు అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించి 100% మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించే విధంగా పనిచేయాలని తెలిపారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ తిరిగి పొందడం కష్టం అనుకున్న తరుణంలో తమ మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన బాధితులు జిల్లా పోలీస్ శాఖకు, జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె, బాపట్ల, చీరాల సిసిఎస్ డిఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సిహెచ్ చంద్రమౌళి, ఎండి మోయున్, పి జగదీష్ నాయక్, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, ఐటీ కోర్ ఎస్ఏలు నాగేశ్వరరావు, అనూష తదితరులు పాల్గొన్నారు. వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో థెఫ్ట్ అయినటువంటి మొబైల్ ఫోన్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ సంబంధించి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు బోత్ ఇన్ పోలీస్ స్టేషన్స్, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్లో. సో వీటన్నిటి మీద మేము ఐటీ కోర్ అండ్ లోకల్ పోలీస్ ద్వారా ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి ఈ 5వ విడత మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా మొత్తం 166 మొబైల్ ఫోన్స్ కాస్ట్ వర్త్ 33,20,000 రూపాయల విలువైనటువంటి 166 థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్ అయినటువంటి మొబైల్స్ని రికవరీ చేసి, ట్రేస్ చేసి, రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్నటువంటి ప్రజలకి అందజేయడం జరుగుతుంది. ఈ మొబైల్ రికవరీ అండ్ పంపిణీ కార్యక్రమాన్ని గత కొద్ది నెలలుగా బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక టీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టి ఇప్పటిదాకా ఈ 5 విడతల్లో మొత్తం 1,125 మొబైల్ ఫోన్స్ని కాస్ట్ వర్త్ 2,25,00,000 విలువైనటువంటి 1,125 మొబైల్ ఫోన్స్ని ఇప్పటిదాకా రికవర్ చేయడం జరిగింది. గతంలో 30% ఉన్నటువంటి రికవరీ పర్సెంట్ని ఇప్పుడు 70% రికవరీ చేయడం జరిగింది. మిస్ అయినటువంటి మొబైల్స్లో ఇప్పటిదాకా ఈ 5 విడతల్లో 70% మొబైల్స్ని మేము రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు ఎప్పటిలాగే మేము ఇస్తున్నటువంటి సూచనలు, మొబైల్ ఫోన్స్ ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఫోన్ ఉన్నటువంటి పబ్లిక్ బిల్స్ చూసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవి జెన్యున్ ఫోన్సా లేదు థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ని అమ్ముతున్నారా లాంటి వివరాలు తగిన బిల్లుల ద్వారా చెక్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ని పర్చేజ్ చేయాలి. అదేవిధంగా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి దగ్గర కూడా మొబైల్స్ని పర్చేజ్ చేయకూడదు. అది ఫస్ట్ హ్యాండ్ మొబైల్ అయినా సెకండ్ హ్యాండ్ మొబైల్ అయినా కూడా తప్పనిసరిగా తగినటువంటి బిల్లుల్ని అమ్మేటువంటి సెల్లర్స్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడైనా సరే పబ్లిక్కి మిస్ అయినటువంటి మొబైల్స్ ఎక్కడైనా సరే కనపడినా వాటిని లోకల్ పోలీస్ స్టేషన్కి అందించాలి. ఇలాంటి తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పేసి మరోమారు మీ ద్వారా ప్రజలందరూ కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలకి ముఖ్యంగా చాలామంది పబ్లిక్ ఎవ్రీడే దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకున్నటువంటి సంపాదనలో ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టి మొబైల్ ఫోన్ కొనుక్కోవాల్సినటువంటి
అవసరం ఏర్పడి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు మొబైల్స్ కూడా కొని ఉంటారు. ఆ మొబైల్స్ని పోగొట్టుకున్నప్పుడు జనరల్గా వాళ్ళంతా కూడా మిస్ అయింది, మొబైల్స్ దొరకవన్నటువంటి బాధలో నిరాశలో ఉంటారు. అలాంటి ప్రజల కోసం మేము ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎంటైర్ మంత్ అంతా కూడా ప్రత్యేక టీమ్స్ని పెట్టి మిస్ అయినటువంటి మొబైల్స్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రేస్ చేసిన తర్వాత వారిని ఉన్న ప్రాంతాల్లో వాటిని యూజ్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాటిని నిర్ధారించుకొని రికవరీ చేసి పోగొట్టుకున్నటువంటి ప్రజలకి అందజేసేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు 2,25,00,000 విలువైనటువంటి 1,125 మొబైల్ ఫోన్స్ని గత 5 నెలల్లో రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఐటీ కోర్ టీంని, అదేవిధంగా డిఎస్పీస్ని, లోకల్ పోలీస్ని సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 పరీక్షలు విజయవంతంగా ముగిసినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. 19 మే 2026 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్లకు సంబంధించిన పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ వారు ఈ పరీక్షలను నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. 2 షిఫ్టుల్లో జరిగిన పరీక్షలకు ఉదయం షిఫ్ట్లో 374 మందికి గాను 333 మంది, మధ్యాహ్నం షిఫ్ట్లో 372 మందికి గాను 346 మంది హాజరయ్యారు. మొత్తం 746 మందికి గాను 679 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మజ్జిగతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించామని ప్రిన్సిపల్ తెలిపారు. పందిళ్లపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ వారు హెల్త్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల ఏర్పాట్లను కన్వీనర్గా డాక్టర్ సిహెచ్ కిషన్ పర్యవేక్షించారు. పరీక్షలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణ్ రావులు పేర్కొన్నారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకారం చేశారు. బాపట్ల జిల్లా పిట్టలవానిపల్లి మండలం చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగలాముఖి అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారి దేవాలయంలో హారిద్ర శృంగార్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. వివాహము కాని ఆడ మగపిల్లలకు వివాహ దోషములు తొలగి సత్వర వివాహ ప్రాప్తి కలిగేందుకు పసుపు కొమ్ములతో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల నుంచే కాక జిల్లాల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కర్లపాలెం మండలంలో జనగణన కార్యక్రమం వేగవంతం చేశామని తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని, ఎటువంటి పొరపాటు లేకుండా పూర్తి చేయాలని సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లను ఆదేశించామన్నారు. ప్రజలు కూడా అందుబాటులో ఉండి జనగణనకు సహకరించాలని కోరారు. ఇప్పుడు ప్రస్తుతం సెన్సస్ జరుగుతుంది. మనకు 2011లో సెన్సస్ జరిగింది. మళ్ళీ 2000 కరోనా కారణంగా మనం చేసుకోలేకపోతున్నాం. 2026 సెన్సస్ జరుపుకుంటున్నాము. దీనిలో మాకు కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే సెన్సస్ అనేది అందరినీ మేము ఆన్లైన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది డీటెయిల్స్. కానీ డోర్ లాక్ ఉన్న వాళ్ళని మేము ఎంటర్ చేయాలి అంటే మీరు వేరే ఊర్లో ఉంటే దయచేసి వచ్చి మీరు సెన్సస్ని ఆన్లైన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మీరు చెరువులు ఎస్టీ వాళ్ళు ఎక్కువ చెరువుల దగ్గర ఉన్నారు. మీరు దయచేసి వచ్చి సెన్సస్ 20th లాస్ట్ డేట్ కాబట్టి మీరు చెరువుల మీద ఉన్నప్పటికీ మీ ఇంటికి వచ్చి మీ ఇంటికి వస్తే మా ఎన్యూమరేటర్స్ వచ్చి మీ డీటెయిల్స్ అన్ని మేము ఆన్లైన్లో ఫీడ్ చేస్తారు. దయచేసి మీరందరూ ఎక్కడున్నా సరే, ఇక్కడ డోర్ లాకుల్లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను, ఎక్కడున్నా సరే మీరు దయచేసి వచ్చేసి సెన్సస్ని రికార్డ్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని 20th లాస్ట్ డేట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రశాంతంగా ముగిసిన ఎంట్రన్స్ పరీక్షలు. 679 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు.
మత్స్యకారులకు వేట నిషేధ భృతి నిధులు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బాపట్ల పీజీఆర్ఎస్ హాల్ నందు పాల్గొన్న శాసనసభ్యులు, అధికారులు. సరైన ఆధారాలు లేకుండా మొబైల్ షాప్ నిర్వాహకులు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ లాక్ ఓపెన్ చేయవద్దు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. నమస్తే నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.